లో మనకి బై ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదా! సో, బై ఎలక్షన్స్ లో ఈసారి ఎవరు ముందడుగేస్తారంట? ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి. నవీన్ యాదవ్‌కి అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టికెట్ ఇచ్చారు. కాకపోతే నేను చెప్పేది ఏమంటే ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ ఇక్కడ నడిచింది. సో, ఇప్పుడు కూడా బీఆర్ఎస్‌కి ఓట్లు వేసి మేము బీఆర్ఎస్‌నే భారీ మెజారిటీలో గెలిపించాలని కోరుకుంటున్నాం. అంటే 3 సార్లు బీఆర్ఎస్ చూసారు. ఈసారి మార్పు కోరుకుంటే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయంట. కాకపోతే సీఎం బాలేరు కదండీ. సీఎం గారు బాగుంటే మేము ఇతనికి ఓటేసి గెలిపించేవాళ్ళం. సీఎం ఏ పని చేయలేదు. ఇతను కూడా చేస్తారని మాకు ఏం నమ్మకం ఉంది చెప్పండి. అంటే యువత మొత్తం కూడా నవీన్ యాదవ్‌కి ఉంది కదండీ ఇప్పుడు. అతనంటే మాకు ఇష్టము. కాకపోతే అతని పార్టీ వేరే పార్టీలో ఉండుంటే 100% తనే గెలిచేవాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి 50-50 ఛాన్సెస్ ఉంది. సో, అది బీఆర్ఎస్ నుంచి ఇప్పటి వరకు ఏం మార్పులు జరిగాయి? బీఆర్ఎస్ నుంచి చాలా మార్పులు జరిగినాయండి. ప్రతి ఒక్కరికి ఒకప్పుడు చెప్తున్నాను కలకలాగా ఉండే తెలంగాణ. చాలా ఆనందంగా ప్రతి ఓళ్ళ దగ్గర చేతుల్లో డబ్బులు అన్నీ ప్రతీది ఆనందంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏడుస్తూ గరుస్తున్నారు. ఇంట్లో ప్రతి దానికి ఏడుస్తున్నారు. సన్న బియ్యం అని చెప్తున్నారు. అందులో కూడా ప్లాస్టిక్ కలిపి ఇస్తున్నారు. అవి తినలేకపోతున్నారు. ఆటో వాళ్ళకేమో ఆటో అని చెప్పి ఇచ్చి ఉత్తిగా 3 లక్షలు దొబ్బుతున్నారు తప్ప పర్మిట్ లేవు. అంటే ఇంకొకటి కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పైన చాలా నెగెటివ్ ఉంది కదా! మరి అంటే కవిత విడిపోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా! మరి ఇంకేమన్నా నెగెటివ్ వచ్చే అవకాశం ఉందా ప్రజల నుంచి కూడా? ఇగోండి ఇప్పుడు నేను అనేది ఒకటే, ప్రజలు కోరుకునేది ఏమంటే సుఖం అనేది కోరుకుంటారు. వాళ్ళకి హ్యాపీగా కావాలి. ప్రపంచం ఎట్టుపోతుందో అనేది వాళ్ళకి అనవసరం. మేము హ్యాపీగా ఉంటున్నామా లేదా, ప్రజలు హ్యాపీగా ఉంటున్నారా లేదా, ఆయన ఎక్కడి నుంచో అప్పులు తీసుకొచ్చో ఏదో చేసో మన తెలంగాణని బాగా చేస్తున్నాడా లేదా అనేది అదే చూసారు తప్ప ఆయన దోపుకున్నాడు దోచుకున్నాడు అనేది ఎవరు చూడలేదు. అది